మీరందరూ కూడా ఈ సంకీర్తన ఉద్యమంలో వచ్చారు కాబట్టి చాలా చాలా శుభకరం, మంగళకరం. యజ్ఞై సంకీర్తన ప్రాయేర్ యజంతే హి సుమేధసః. ఎవరైతే సంకీర్తన ఉద్యమంలో వస్తారో వాళ్ళు చాలా చాలా సుమేధసః, మేధస్సు సుమేధస్సు, మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్, చాలా చాలా తెలివిగలవారు. అయితే మనం అనుకోకూడదు ఏదో నామం అట్లా దొరికేసింది, అంత పవర్ఫుల్ కాదేమో. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఏదన్నా రహస్యమైనటువంటి మంత్రం, బలమైనటువంటి మంత్రం నాకు ఉపదేశం చేయండి అన్నాడు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు హరే కృష్ణ మంత్రం అతనికి ఇచ్చారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అతను తీసుకొని నవద్వీప్లో గంగా నది ఉంటుంది. ఆ నది దగ్గరికి వస్తే ఒక చాకలాడు బట్టలు ఉతుక్కున్నాడు. ఆడ బట్టలు ఉతుకుతూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ వ్యక్తి అనుకున్నాడంటే గురువు గారిని సీక్రెట్ మంత్రం అడిగితే చాక్లెట్ కూడా చెప్పేస్తున్నాడు, ఇదేంటిది అని చెప్పి కొంచెం కలత చెందాడు. తర్వాత వచ్చి నది దాటాలంటే అక్కడ చిన్న చిన్న నావలు ఉంటాయి. ఆ నావ ఎక్కాడు. ఆ నావ నడిపేవాడు ఆ నావ నడుపుతూ వాడు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వీడు ఇంకా కథ చెందాడంట. ఏమని అంటే అరే 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 చాకులోడే అనుకున్నాను, నావ నడిపేవాడు కూడా నామం చేసేస్తా ఉన్నాడు, ఇదేమి సీక్రెట్ మంత్రము, గురువుగారు సీక్రెట్ మంత్రం ఏమంటే ఇది ఇట్లా ఇచ్చారు. సరే నదిని దాటేసిన తర్వాత దిగేసి అక్కడ మళ్ళీ రిక్షా ఎక్కాలి. ఆ రిక్షా ఎక్కితే రిక్షా నడిపేవాడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వీడు ఇంకా డిస్టర్బ్ అయిపోయాడు. చాలా కలత చెంది ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి గురుగారు సీక్రెట్ మంత్రం ఏమంటే ఇట్లాంటి మంత్రం ఇచ్చారేంటి, చాకలోడు చెప్పేస్తా ఉన్నాడు, నావ నడిపేవాడు చెప్పేస్తున్నాడు, రిక్షావాడు చెప్పేస్తున్నాడు, ఇదెక్క సీక్రెట్ మంత్రం అవుతుంది అని. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు నవ్వుతూ చెప్పారంట, ఎస్ ఓపెన్ సీక్రెట్ మంత్ర ఇది అని చెప్పారు. ఓపెన్ సీక్రెట్ మంత్ర ఇది. సో కలియుగంలో దాపరికాలేం లేవు. వైష్ణవులు వాళ్ళు ఏదైతే ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారో దాన్ని యథాతథంగా ఇతరులకు ఇవ్వాలనుకుంటారు. నాకేదో సీక్రెట్ మాత్రము, మీకు ఇంకోటి, ఇట్లాంటిది ఏం లేదు. శ్రీ చైతన్య మహాప్రభు వారణాసిలో ఆయన నామం చేసుకుంటూ సంకీర్తన చేసుకుంటూ తిరుగుతుంటే అక్కడ పండితులందరూ కూడా వారించారు, మీరేంటి ఈ సన్యాసిగా ఉంటే వేదాలు అవన్నీ కూడా పఠనం చేయాలా, వేదాంత భాష్యాలు ఇవన్నీ కూడా చర్చించాలా, మీరేదో నామం చేసుకుంటూ వీధిలో గెంతుకుంటూ వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అన్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు, మీరంతా గొప్ప వేదాలు గీతాలు డిస్కస్ చేసేవాళ్ళు, మా గురువు గారు అనుకున్నారు వీడు దేనికి పనికిరాడని చెప్పి ఈ నామం ఇచ్చి చేసుకోమన్నారు, అందుకనేదో చేసుకుంటున్నాను ఇది అని చెప్పాను. అయినా ఈ మంత్రం అందరి చేత చెప్పించడానికి మీకు వీల్లేదు అన్నాడు. ఎందుకని అన్నాడు, మంత్రం అనేది బ్రాహ్మణుడు మాత్రమే చెప్పాలా, ఎవరికి పడిపడితే వాడు చెప్తే కుదరదు అని చెప్పి అన్నాడు. అంటే చైతన్య మహాప్రభు చెప్పారు, అయ్యా కలియుగంలో కలవు శూద్ర సంభవ, పుట్టిన వాడందరూ శూద్రుడే కలియుగంలో. మీరు అట్లా అనుకుంటే ఎవడు ఉద్ధరింపబడ్డు. ఈ నామం జపించడం ద్వారా
బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు. అందువల్ల అందరికీ మనం ఇవ్వాలి ఇది అంటే వాళ్ళు ససేపడే ఒప్పుకోలేదు, మీరు ఇవ్వడానికి లేదు. అప్పుడు చైతన్య మహాప్రభు అడిగారు, ఏంటి ఇది మీ మంత్రమా అన్నారు. అవును, ఇది మా బ్రాహ్మణుల యొక్క మంత్రం అన్నారు. అట్టని చెప్పి చైతన్య మహాప్రభు కూడా బ్రాహ్మణ వంశంలోనే అవతరించారు. ఇది మా బ్రాహ్మణుల మంత్రం అన్నారు. అట్లయితే మీ మంత్రం మీరు ఉంచుకోండి. అప్పుడు ఏంటి అంటే హరే రామతో మొదలుపెట్టి చేసేవాళ్ళు అన్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆ మంత్రాన్ని తిరగ రాశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రాన్ని తిరగరాసి ఈ హరే రామతో వచ్చింది మీ దగ్గర పెట్టుకోండి, ఈ హరే కృష్ణతో వచ్చింది ఇది నా మంత్రం, నేను అందరికి ఇస్తానని చెప్పి ఆయన అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు. సో చైతన్య మహాప్రభు యొక్క కరుణతోటి ఈరోజు మనందరం కూడా ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని జపించడం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా నామచింతామణిలో ఏం చెప్పారు అంటే హరే రామతో మొదలుపెట్టి మనం జపం చేస్తే మోక్షం వస్తుందంట, కానీ హరే కృష్ణతో మొదలుపెట్టి మనం జపం చేస్తే భక్తి వస్తుందంట. కానీ భక్తి ఎవరికైతే లభించి ఉంటుందో ఆ భక్తుని వాకిట ముంగిట ముక్తిదేవి చేతులు జోడ్చి నిలబడి ఉంటుందంట. ముక్తిదేవి ఎప్పుడు అట్లా నిలబడి ఉంటుందంట. మీకు ఎప్పుడు ముక్తి కావాలో నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరింటి ముందు? భక్తుడి వాకిట ముంగిట. కానీ భక్తుడు భగవంతుడిని సేవించుకోవడంలో ఎంత తీవ్రంగా నిమగ్నమై ఉన్నాడంటే ఆ ముక్తిదేవిని కూడా గమనించట్లేదంట. ఆమె నేను నీకు మోక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి వాకిట ముందు నిలబడితే భక్తుడికి ఆమెను గుర్తించడానికి కూడా సమయం లేదు. అంత తీవ్రంగా భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నారు. సో మనందరం కూడా ఏదో ఊరికనే ఇచ్చేశారు నామం, అంత పవర్ లేదేమో అనుకోవద్దు. చైతన్య మహాప్రభు చెప్పారు, నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తే తత్రాపిత నియమిత స్మరణేన కాల. బహు విధములైన సర్వశక్తులన్నీ కూడా నామంలో ఉన్నాయి. నామం చాలా శక్తివంతమైనటువంటిది. సో అందువల్ల ఆ నామం పట్ల విశ్వాసంతో మనం నామాన్ని చేయడానికి ప్రయత్నించాలి. ఇదే గోదావరి తీరంలో ఎప్పుడో పూర్వకాలంలో ఒక పెద్ద గడ్డం పెట్టుకుని ఒక సాధు చెట్టు కింద కూర్చొని ఏదో చేస్తున్నారంట. ఒక వృద్ధురాలు వచ్చి ఏడుస్తూ ఉందంట. ఏమ్మా ఏడుస్తున్నావు అన్నాడంట సాధు. అయ్యా గురువు గారు, నేను పెరుగమ్ముకునేదాన్ని, రోజు కొవ్వూరు నుంచి రాజమండ్రికి వచ్చి పెరుగమ్ముకొని వెళ్తాను. ఈరోజు వరద పోటు ఎక్కువగా ఉంది, నది దాటేది కష్టంగా అనిపిస్తూ ఉంది. నేను కానీ వెళ్ళి పెరుగమ్ముకొని రాకపోతే పూట గడవదు, కడుపు నిండదు, అందువల్ల దుఃఖిస్తున్నాను అనిందంట. అంటే అప్పుడు ఈ సాధు అన్నాడంట, పిచ్చిదానా, దానికి దేనికి ఏడుపు, కృష్ణారామ అనుకుంటూ దాటేస్తావు అన్నాడంట. అంటే ఆ సాధువు చెప్పిన దాని మీద విశ్వాసంతో ఈమె ముసలిది కృష్ణారామ అనుకుంటూ దాటేసిందంట నది. ఈ సాధువు చూశాడంట, ఒరే నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, నేను చెప్తే ఈ విజయం సాధించేసింది అని చెప్పి అనుకొని నేను కూడా ప్రయత్నం చేయాలి కదా అనుకున్నాడు. మళ్ళీ అనుకున్నాడంట, దాని అదృష్టం బాగుండి దాటేసింది, నా పరిస్థితి అంటే గుర్తు మునిగిపోతానేమో అని చెప్పి విశ్వాసం లేకుండా కృష్ణ అంటే కాలు పెట్టాను, గుర్తు మునిగిపోయాడు. సో ఈ నామం పట్ల ఏంటి అంటే విశ్వాసంతో ఈ నామం ఎంతో శక్తివంతమైందయ్యా అంటే హనుమంతుల వారి దగ్గరికి వాల్మీకుల వారు వచ్చారు. వచ్చి, అయ్యా సీతను వెతకడానికి నువ్వు వెళ్ళొచ్చావు కదా లంకకి, ఆ ఎపిసోడ్లో నువ్వే హీరో, అందుకని చెప్పి మీరు వెళ్ళి సీతను వెతకడానికి వెళ్ళి గుర్తించి లంక దహనం చేసి వచ్చిన దానికి హనుమత్కాండ అని పేరు పెట్టాలనుకుంటున్నాను అన్నాడంట. అప్పుడు హనుమంతుల వారు అన్నారంట, స్వామి ఈ పేరు ప్రతిష్ట ఇవన్నీ నాకు వద్దయ్యా, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఎవరో ఒక ఆయన టెంపుల్కి ఫ్యాన్ డొనేట్ చేశాడంట. ఒక్కగా ఉందంట, ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఆడ ఆపేస్తున్నాడంట. ఆపేస్తా ఉంటే భక్తులకు కోపం వచ్చిందండి, ఎన్నిసార్లు వేసినా వీడు ఆపేస్తాడేంటి అని చెప్పి ఆయన నిలదీసి, ఏమైనా ఫ్యాన్ ఊరికి ఆపేస్తున్నావు, ఎంత ఉప్పగా ఉంది అంటే, నేను డొనేట్ చేసే ఇది అన్నాడంట. అవునా, డొనేట్ చేస్తే చేయొచ్చు, ఎందుకు ఆపేస్తున్నావు అన్నాడు. ఓరికి పిచ్చోడా, 4 రెక్కల మీద మా ఇంట్లో వాళ్ళ 4 పేర్లు రాశాను, అది తిరిగితే ఎవరికి కనపడదు, అందుకని ఆపేస్తున్నా, అందరికి కనపడాలని చెప్పన్నాడు. సో ఇట్లాగా పేరు ప్రతిష్టకి మనం అల్లాడుతూ ఉంటాం. ఏం చేసినా కానీ నాకు గుర్తింపు ఉండాలా, నాకు పేరు ఉండాలా, ఇంత ఫిలాసఫీ ఇంత అర్థం చేసుకున్నా కూడా భక్తుల్లో కూడా అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. నా పేరు వాడు కొట్టేశాడని, వీడి పేరు వాడు కొట్టేశాడని, ఇవన్నీ కూడా. కానీ భక్తిలో
ఇక్కడ మనం ఏమీ గుర్తింపు కోరుకోకపోతే భగవంతుడు గుర్తిస్తాడు. ఇక్కడ నాకు గుర్తింపు కావాలంటే ఇక్కడే గుర్తింపు ఎక్కడ కోరుకున్నావు అక్కడ ఉండిపోతావు. అక్కడ నీకు గుర్తింపు ఉండదు, అక్కడికి పోయేదానికి నీకు అర్హత ఉండదు. అందువల్ల భక్తి మనం చేసేది ఏ గుర్తింపు లేకుండా భగవంతుని కోసం ఆయన ప్రేమతోటి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. హనుమంతులు వారు చెప్పారు, నాకొద్దు పేరేమవుతాను. అప్పుడు వాల్మీకి వారు అన్నారు, సరే అయితే సుందరకాండాన్ని పెట్టుకోమంట. ధారాళంగా పెట్టుకోండి అని. ఈయనేమనుకున్నాడంటే అదంతా కావ్యం సుందరంగా ఉంటుంది కదా, అందుకని సుందరకాండాన్ని పెట్టుకుంటా అన్నాడేమో అని ధారాళంగా పెట్టుకోమన్నాడు. అయిపోయిన తర్వాత ఈయన ఇంటికి వస్తే అంజనాదేవి హనుమంతుని చూసి సుందర 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 అంటున్నాడు. అమ్మ ఎవరిని పిలుస్తా ఉంది, అటు ఇటు చూస్తున్నాడు. అమ్మ ఎవరిని పిలుస్తా ఉంది, అమ్మ ఎవరినే నువ్వు పిలుస్తున్నావు అన్నాడు. ఎవరినే ఏంట్రా నిన్నే పిలిచేది అన్నాడు. నన్నేంటే సుందరంగా పిలుస్తున్నా. అరే నాన్న, నువ్వు పుట్టినప్పుడు ఎంత సుందరంగా ఉన్నావంటే నీకు మొట్టమొదటి పేరు పెట్టింది మేము సుందర అని పేరు పెట్టావురా అని. ఈ విషయం నాకే తెలియదమ్మా, మరి వాల్మీకుల వారికి ఎట్లా తెలుసు అంటే, నాయన రామనామ జప బలం నాయన, అది నీ ఒక్కడి పుట్టు పూర్వోత్తరాలే కాదు, రామాయణ మహాకావ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క పుట్టు పూర్వోత్తరాలు వాల్మీకుల వారికి తెలుసు. ఆయన రామాయణం జరిగిన తర్వాత రాయలేదు నాయన, జరగక ముందే రాశాడు. అంత గొప్ప శక్తి ఆ నామం వల్ల వస్తుంది నాయన, నామం అంత శక్తివంతమైంది అని చెప్పి చెప్పిందట. సో ఈ విధంగా భగవత్ నామం చాలా చాలా శక్తివంతమైంది. అయితే చైతన్య మహాప్రభు ఒక విషయాన్ని చెప్పారు, ఆ నామాన్ని మనం ఎట్లా చేయాలా అంటే చాలా చాలా శ్రద్ధతోటి ధ్యానం పెట్టి అపరాధరహితంగా, రోజు దశాపరాధాలు మనం చదువుతాం, ఆ అపరాధాలు చేయకుండా నామాన్ని చేసినప్పుడే మనం పురోభివృద్ధిని సాధిస్తాం. లేకపోతే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఓటి కుండలాగా కుండకి కన్నలు చిల్లులు పడి ఉన్నాయి, పైనుంచి నీళ్లు పోస్తున్నాం, ఏమవుతుందంత నీళ్ళు బాగా నిలబడతాయి. అవునా? ఏమవుతాయి? కారిపోతాయి కదా. మన సాధన బలమంతా కూడా అపరాధాలు చేస్తే అట్లా కారిపోతూ ఉంటుంది. రోజు నామం చేస్తున్నాం, రోజు ప్రవచనం, రోజు సేవ చేస్తున్నాం, కానీ ఆ ఆధ్యాత్మిక బలం ఉండట్లేదు. కారణం ఏంటి అంటే, అపరాధాలు చేయడం వల్ల ఆ ఓటి కుటలో లాగా మన సాధన శక్తి అంతా కూడా కారిపోతూ ఉంది. ఆ బలాన్ని మనతో నిలుపుకోవాలా అంటే అపరాధరహితమైనటువంటి నామాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేయాలా. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, భగవద్భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం వదిలిపెట్టకూడదు. చైతన్య మహాప్రభు చెప్పారు, భక్తుల యొక్క సాంగత్యం ఏమన్నారంటే కంచె అన్నారు, ఫెన్సింగ్. ఇప్పుడు కంచె ఉంటే చేను జంతువులు మేయకుండా ఉంటాయి. ఆ కంచె లేకపోతే జంతువులు వచ్చేసి ఆ పంటని నాశనం చేసేస్తాయి. అదే రకంగా మన యొక్క భక్తిలత, ఏ రోజైతే భక్తిలోకి మనం వచ్చామో ఆ రోజు హృదయంలో భక్తిలత అన్నటువంటిది ఉద్భవించింది. ఆ భక్తిలత అన్నటువంటిది అంచెలంచెలుగా ఎదిగి మన బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వచ్చి ఈ యొక్క భౌతిక ఆకాశాన్ని దాటి ఆధ్యాత్మిక ఆకాశంలోకి ప్రవేశించి ఆధ్యాత్మిక లోకమైనటువంటి గోలోక బృందావనంలోకి ప్రవేశించి ఆ దేవదేవుని పాదపద్మాలు చుట్టుకొని అక్కడ పుష్పించి ఫలించి ఆ ఫలం దేవదేవుని యొక్క పాదాలకు అర్పింపబడిన రోజు ఈ యొక్క జీవుడికి మోక్షం అనేది లభిస్తుందన్నమాట. సో అంతవరకు ఈ యొక్క భక్తులను కాపాడుకోవాలా అంటే మనం ఏంటి అంటే, భక్తులు అన్నటువంటి ఫెన్సింగ్, భక్తులు అన్నటువంటి సాంగత్యంలో మనం ఉంటే ఆ యొక్క మాయా అన్నటువంటిది ఆ భక్తులతను మింగేయకుండా ఉంటుంది. సో అందువల్ల భక్తుల యొక్క సాంగత్యం ఎల్లవేళలా ఉండాలా. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ప్రేమతో భగవంతునికి సేవ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రేమతో. నిన్న కూడా నేను చెప్తూ ఉన్నాను, భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు ఎవరైనా ప్రభు వచ్చి, ప్రభు ఈ సర్వీస్ కొంచెం చేసి పెట్టాను, ఏడుస్తూ కష్టంగా అట్లా కాదు. భగవంతుడు ఏం చెప్పాడు, ఎట్లా సేవ చేయాలి? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముకి అంతే. ఎవరైతే ప్రీతిగా నాకు సేవలు చేస్తారో వారికి నేను బుద్ధినిస్తాను నన్ను చేరుకునేదానికి. చివరిగా ఒక చిన్న లీల ఒకటి చెప్పి సేవ గురించి ముగిస్తాను. ఒకసారి రాముల వారు అరణ్యవాసం చేస్తున్నారని చెప్పి గుహుడికి తెలిసి తన యొక్క అనుచరుడైనటువంటి కేవట్ని పంపిస్తాడని వెళ్ళి రాముల వారిని నదిని దాటించు అంటాడు.
ఈ కేవటి దారిలో ఏమనుకుంటాడంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేస్తారు భగవంతుడిని దర్శించడానికి. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవద్ దర్శనం లభించదు. ఈరోజు నా భాగ్యం ఏంటి, జస్ట్ పడవ నడుపుకునేవాడిని నేను, ఆ దేవదేవుడు నా దగ్గరికి వస్తున్నాడు దర్శనం చేయడానికి, ఇంతకన్నా అదృష్టం ఇంకోటి ఉంటుందా అని చెప్పి, అయితే ఆయన సేవా భాగ్యాన్ని నేను పొందాలా అని ఆలోచిస్తూ వచ్చాడంట. నావ అవతలి గట్టుకు తీసుకొచ్చాడు, అక్కడ పెట్టుకున్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు ఎట్లా స్వామి సేవ పొందాలా అని. ఆయనకి ఆలోచనకి రావట్లేదు. ఈ లోపల రాముల వారు వచ్చేసారు. వచ్చేసి నావికుడా నదిని దాటిస్తావా అన్నాడు. ఇతనేం మాట్లాడలేదు. ఏమయ్యా నదిని దాటిస్తావా అన్నాడు. ఏం మాట్లాడలేదు. ఏమన్నా చెవుడా నీకు, నదిని దాటిస్తావా లేదా అన్నాడు రాముల వారు. అప్పుడు ఇతను అంటున్నాడు, స్వామి బలి చక్రవర్తి అమాయకుడు, ఆయనకంటే మీ విషయం తెలియక ఏం కావాలయ్యా మీకు అన్నాడు దానము. మీరేమో 3 అడుగులు అన్నారు. ఆయన అనుకున్నాడు మీ సంగతి తెలియక ముల్లోకాలు ఏనేటువంటి నన్ను అడిగేది 3 అడుగులా అని, కానీ 2 అడుగులతో ముల్లోకాలు ఆవహించేశారు. 3వ అడుగు ఆయన దగ్గర పెట్టి పాతాలని దొక్కేశారు. నేనంత అమాయకుని కాదు. 2 అడుగుల్లో ముల్లోకాలు ఆవహించగలిగిన మీకు ఈ నదిని దాటడానికి నా అవసరం ఏమైనా ఉందా? మీరే దాటేయచ్చు, మీరే దాటేయంలే స్వామి అన్నాడు. ప్రగల్భాలు పలకుండా దాటిస్తావా లేదా? స్వామి ఇదొక్కటే కాదు, ఇంకా కొన్ని విషయాలు తెలుసు మీ గురించి. మీ పాదధూళి తగిలి ఒక రాయి స్త్రీగా మారిపోయింది. అటువంటప్పుడు మీ పాదాలు నా పడవలో పెడితే, ఇది ఒక చెక్కతో కాదు చాలా చెక్కలతో చేశాం, ప్రతి చెక్క ఒక స్త్రీ అయిపోయింది అనుకోండి, ఒక స్త్రీతోనే ఏగలేక చస్తున్నా నేను, వాళ్ళందరినీ మళ్ళీ ఏం చేయాలి? అందువల్ల ససేమిరా నేను ఒప్పుకొని మీ పాదం నా పడవలో పెట్టారు కదా. అప్పుడు రాముల వారు ఏంట్రా ఇంకా నది దాటే అవకాశం లేదా నాకు అన్నాడు. ఒక అవకాశం అయితే ఉంది స్వామి. ఏంట్రా? మీ పాదాలు నాకు అవకాశం ఇస్తే చక్కగా ప్రక్షాళన చేసి ఒక్క ఇసుక రెండవ కూడా మీ పాదాలకు అంటుకోకుండా చూసుకొని అప్పుడు నేను నావలో ఎక్కించుకుంటాను. అప్పుడు సరేరా పక్కనే పళ్ళెం పెట్టుకున్నాడు. ఆ పళ్ళెం పెట్టి స్వామిని ఆ పళ్ళెంలో నిల్చోమని చెప్పి చక్కగా ప్రేమగా పాద ప్రక్షాళన చేసి ఆ చరణామృతాన్ని స్వీకరించి ఆ యొక్క చరణామృతాన్ని నెత్తిన చల్లుకొని, ఈ లోపల రాముల వారు ఏమో అయిపోయింది కదా ఇంకెక్కమంటావా అన్న. కుదరదు, మీరుగా నా పళ్ళెం నుంచి పాదం బయట పెడితే మొదటికి వచ్చేస్తుంది మోసం, మళ్ళీ ఇసుకరేణలు అంటుకుంటాయి, మళ్ళీ మీరు తీసుకెళ్ళి నావలో పెడితే ఏంటి పరిస్థితి? మరి అట్లయితే నేను పళ్ళెంలోనే నిలబడి ఉండాలంటారా అన్నాడు రాముల వారు. ఉపాయం ఉంది స్వామి, నేను చేతులు పెడతాను, మీ పాదం నేల కంటకుండా నేను చేతులు మారుస్తూ ఉంటే మీ పాదాలు నా చేతుల మీద పెడుతూ మీరు నడుస్తూ నా వెక్కాలి, అంతేగాని నేరుగా మీ పాదం మాత్రం నేల మీద పెట్టడానికి లేదన్నాడు. సీతమ్మ తల్లి ఇదంతా గమనిస్తుందంట. ఒరే చాలా చాలా చదువు ఉండేవాళ్ళు, పదవి ఉండేవాళ్ళు, ధనం ఉండేవాళ్ళు ఉంటారు, భగవంతుడి సేవ తప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తుంటారు. వీడు ఒక సామాన్యమైన నావికుడు, వీడు ఎంత తెలివిగా భగవత్ సేవ కొట్టేశాడు, వీడెంత భాగ్యవంతుడు వీడు. ఆ చేతులు మార్చుకుంటూ రాముల వారిని నావ ఎక్కించుకున్నాడంట. నావ నడుపుకుంటూ పోతుంటే సీతమ్మ తల్లి మొదమునుంది. ఆమె యొక్క అంగుళీకు ఉంగరం తీసి రాముల వారికి ఇచ్చి, వీడి సేవా తత్పరతకు నేను చాలా ప్రసన్నునైపోయాను స్వామి, ప్రసన్నురాలయ్యాను, ఈ ఉంగరాన్ని వాడికి బహుమతిగా ఇవ్వండి అన్నాడు. రాములు వారు ఆ ఉంగరం తీసి ఆ యొక్క కేవటికి ఇవ్వబోతుంటే అప్పుడు కేవటి అంటాడంట, స్వామి ఒకే పని చేసే వాళ్ళ మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండకూడదని, ఒకే పని ఏంట్రా అన్నాడు. మీరు నావికుడే, నేను నావికుడే. ఇప్పుడు మంగళవాడి ఇంకో మంగళవాడికి క్షవరం చేస్తే డబ్బు తీసుకుని ఎందువల్ల ఇంకోసారి వాడితో జీవించుకుంటాడు. సో అందువల్ల ఒకే పని చేసేవాళ్ళం, మన మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండకూడదు. నువ్వు నేను ఒకే పని ఏంటి అన్నాడు. అప్పుడు ఆ కేవట్ అన్నాడంట, స్వామి ఈ నదిని దాటించే నావికుడిని నేను, ఈ సంసార సాగరాన్ని దాటించే నావికుడు మీరు అన్నాడు. ఈ నదిని దాటించే నావికుడిని నేను, ఈ సంసార సాగరాన్ని దాటించే నావికుడు మీరు. నా మీద ఏదన్నా కృప అనేది చూపించాలా అని అంటే ఆ మృత్యు సమయంలో ఈ సంసారాన్ని నన్ను దాటించేయండి స్వామి, అంతకు మించి నాకు ఈ ఉంగరాలు గింగరాలు ఏమవుతాయి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో
రాములు వారు ప్రసన్నమైపోయి ఆ కేవట్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడంట. గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. సో ఈ రకంగా దొరకునా ఇటువంటి సేవ, ఎన్నో జన్మల సుకృతి ఫలం, గురువు యొక్క అనుగ్రహం, మనకు ఆ భగవంతుడిని సేవించుకునేటువంటి భాగ్యం లభిస్తూ ఉంది. సో అందువల్ల శుద్ధనామం చేయడానికి ప్రయత్నం చేయండి. భగవద్భక్తుల యొక్క సాంగత్యం ఎడవేళలా కలిగి ఉండండి. భగవత్ సేవను ప్రీతితో చేయండి. ప్రభుపాదులు వారు చెప్పారు, 16 మాలలు జపం ఎవరైతే చేస్తారో, 4 నియమాలు ఎవరైతే పాటిస్తారో, భగవద్భక్తుల సాంగత్యంలో ఉంటారో, నేను స్వయంగా వచ్చి వాళ్ళని వైకుంఠానికి తీసుకుని వెళ్తాను. అటువంటి హామీ ఇచ్చిన ఆచార్యులు ఎవరు లేరు. స్వయంగా నేను వచ్చి తీసుకెళ్తా అన్నారు ప్రభుపాదులు. సో అందువల్ల ఆ ప్రభుపాదుల వారి యొక్క ఆశ్రయంలో మనందరం కూడా శుద్ధ భక్తిని చేసి ఈ యొక్క భగవద్ధామానికి చేరుకునేదానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మనకు తెలిసిన సత్యాన్ని ఇతరులకు చెప్పి వాళ్ళని కూడా ఈ మార్గంలోకి వచ్చేటట్టుగా ప్రేరణ కల్పించాలి. భగవంతుడికి బాగా ఇష్టమైనటువంటిది ఏంటి అంటే, ఏదం పరమం గుప్యం మద్భక్తేశ్వ విదాశతి భక్తి మయీ పరాకృత్వం మమీ వైశ్యసి సంశయ. ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవరైతే చెప్తారో వాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు, తప్పక నన్ను చేరుకుంటారని చెప్పి భగవంతుడు చెప్పారు. సో అందువల్ల మీరు మీకు తెలిసింది ఇతరులకు చెప్తూ, ఇతరులను కూడా ప్రేరణ కల్పిస్తూ భక్తిలోకి రావడానికి మీరు భక్తి చేస్తూ, అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, జన్మ సార్థక కరే కరో పరోపకార. భక్తి చేస్తూ నీ జన్మ నువ్వు సార్థకం చేసుకో. కరో పరోపకార, ఇతరులకు కూడా ఉపకారం చేయి. ఎటువంటి ఉపకారం అది? ఈ కృష్ణ తత్వాన్ని ఇవ్వడం. ప్రభుపాదులు వారు చెప్పారు, యు గివ్ కృష్ణ యు విల్ గెట్ కృష్ణ అన్న. నువ్వు కృష్ణుడిని ఇస్తే నువ్వు కృష్ణుడిని పొందుతావు అన్నారు. సో అందువల్ల అందరు కూడా ఈ యొక్క మార్గంలోకి వచ్చిన దానికి అది గొప్ప భాగ్యం. అది భాగ్యంగా భావించి దుఃఖపడతారు. పొరపాట్లో భక్తిలోకి వచ్చేసాను, ఇవన్నీ చేయాల్సి వస్తుంది, ఆనందపడాలి. సో చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? ఆనందాపది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాగనం. ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించిన ఆనందాన్ని పొందుతూ మనం ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీరందరూ కూడా జన్మాష్టమి తర్వాత ఏదో తీర్థయాత్రగా వచ్చారు. మంచి భావనతో ఈ యొక్క తీర్థయాత్రలో పాల్గొనండి. మామూలుగా కొంతమంది సభ్యులు వెళ్ళినప్పుడు కొన్ని సౌకర్యంగా ఉంటుంది, కొన్ని అసౌకర్యంగా ఉంటుంది. మనం ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. మనం ఇప్పుడు ముందు రోజుల్లో తీర్థయాత్రలు అంటే బస్సులు గిస్సులు కూడా ఏం లేదు, నడుచుకొని తిరిగేవాడు అనమాట. ఇప్పుడు అట్లీస్ట్ టెక్నాలజీ మనకి ఇవన్నీ ఇచ్చింది కాబట్టి ఏదో ఉన్న దాంట్లో మనకి వసతి లేదని ఆలోచిస్తే ఇంక కృష్ణుడి గురించి ఆలోచిస్తాం. ఇంకా దాని మీద ఏముంటుంది ధ్యాస. అందుకని దాని మీద ధ్యాస పెట్టుకోకుండా కృష్ణుడి మీద ధ్యాస పెట్టి యాత్ర పూర్ణత్వంగా ఫలితాన్ని పొందేటట్టుగా ప్రయత్నం చేయండి. హరే కృష్ణ.